సంక్షేమం అభివృద్ధి కలబోతగా ఏపీలో తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు, పవన్, సిద్ధార్థనాథ్ సింగ్ కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలుగుదేశం ఇప్పటికే ప్రకటించిన సూపర్ 6 తో పాటు మహిళలు, యువత, బీసీలపై హామీల జల్లు కురిపించింది. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 సాయం, తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి 15,000 ఆర్థిక సాయం అందించనుంది. ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అందిస్తామని స్పష్టం చేసింది. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఏటా ఉచితంగా 3 సిలిండర్లు, రైతులకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి అందిస్తామని తెలిపింది. దివ్యాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయల పింఛనిస్తామని తెలిపింది. ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత తాగునీరు, నైపుణ్య గణన, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలకు 10 లక్షల రాయితీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు, రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, 50 ఏళ్లు దాటిన బీసీలకు నెలకు 4,000 పింఛన్, బీసీ సప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది. బీసీల స్వయం ఉపాధికి ఏటా 10,000 కోట్లు, ఆదరణ పథకం కింద 5,000 కోట్లతో పనిముట్లు, పాడి పరిశ్రమకు బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇబ్బందుల్లో ఉన్న చేనేత, మరమగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనం, నాయి బ్రాహ్మణుల దుకాణాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్లు, వడ్డీలకు క్వారీల్లో 15% రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపింది. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించింది. 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికి రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం.